మీరు చేసిన సినిమాలో ఆల్మోస్ట్ అన్ని హిట్ గానీ ఒక రొమాన్స్ ఒకటే కొంచెం లేదు, అది కూడా మాకు మంచి ప్రాఫిటబుల్ వెంచర్. ప్రాఫిటబుల్ వెంచర్ గానీ అంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా మేము ఒక 3 crores చేసాం ఆ సినిమా. అప్పుడు అది 4.25 crores కలెక్ట్ చేస్తుంది. కానీ అంటే హిట్ మార్క్ కి అనేది అయితే రీచ్ అవ్వలేదు కదా. అంటే ఇంకా కలెక్షన్ చేయటమే కదా హిట్. అంటే దాని మీద మాకు డబ్బులు రావాలి, కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రావాలి. అదే ఇది కొంతమంది క్రిటిక్స్ లో స్టార్ ఇన్ని రేటింగ్లు వేస్తారు, దానివల్ల కొన్నిసార్లు పోతారు. దాన్ని మనం ఎదుర్కొన్నాం. నా దృష్టిలో హిట్ ఏంటంటే మనం బాగుండాలి, మన మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుండాలి. అంతేగాని క్రిటికల్ ఎక్కలేదండి. చాలా మంది క్రిటిక్స్ చప్పలు కొట్టారండి, బయలు మాత్రం పోయారండి అంటే అది ఇట్స్ నాట్ ఏ హిట్. సో మీ వరకు వచ్చేసరికి నాకేంటంటే డబ్బులే, మన బాక్స్ ఆఫీస్ మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. అయితే త్వరలో ఏపీలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ట్రూ లీడర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకే మా సపోర్ట్. ఆయన ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళకే మా సపోర్ట్. సో యాజ్ ఆర్డెంట్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారు జనసేనకి నా మద్దతు. అలాగే నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ జనసేనకి మేము పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలు కొన్ని ప్రదర్శించి మేము ముందు రీ రిలీజ్ చేసి జనసేనకి కొన్ని ఫండ్స్ కూడా కాంట్రిబ్యూట్ మా సపోర్ట్ చేసాం మా వంతుగా. అంటే ఆ ప్రాసెస్ అంతా మేము తీసుకుని, అలాగే ఇప్పుడు మా స్నేహితుడు బన్నీవాసు జనసేన ప్రచార కమిటీ చైర్మన్. అప్పుడే ఇప్పుడు గ్రౌండ్ లో కూడా నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనసేనకు ఒక వేవ్ ఉంది. సో అలాగే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఒక అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇది ఒక ఫోర్స్ లాగా ఇదయ్యి దే విల్ ఫార్మ్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టే పీక్ కెరీర్ లో ఉండి నాకు కెరీర్ కాదు, డబ్బులు కాదు, ప్రజలకు ఏదన్నా చేయాలి అని వచ్చినందుకు ఆయనకు ఉన్న స్థానంలో ఉంటానని, ఆయన ఉన్న స్థానంలో ఉండే అభిమానులుగా నాలాంటి లక్షలాది మంది కూడా ఆయన ఉంటారని నేను కోరుకుంటున్నాను. అయితే యాక్చువల్గా మీరు సినిమాలు రిలీజ్ చేస్తానన్నారు, దానికి కొంతవరకు జనాల ప్రభావం ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇంపార్టెంట్. దానికి బన్నీవాసు గారు ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా, మరి అంటే ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఏమైనా ప్లానింగ్ అన్న? వాసు గారు చాలా ప్లాన్స్ లో ఉన్నారండి. సో దానికి మా టీం అవి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. సో ఆల్ ఆర్ టీమ్. సో వాసు చాలా ఈ ఎలక్షన్ కాదు, లాస్ట్ ఎలక్షన్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఆయన కొంచెం పొలిటికల్ గా కొంచెం సామాజిక స్పృహ, చాలా మంది పిల్లల్ని చదివిస్తుంటాడు, ఆయన చాలా గొప్పదనాలు చేస్తుంటాడు. వెరీ పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్. సో తను కళ్యాణ్ గారికి కూడా దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఆయన కొన్ని చాలా పథకాలు రచిస్తున్నారు ఇంకా పార్టీని ముందు తీసుకెళ్ళడానికి. హోప్ యూ విల్ సక్సెస్. ఓకే, అంటే ఆల్రెడీ ప్లానింగ్ అనేది కనుక జరుగుతుంది. అయితే ఎస్కేఎన్ గారు, చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చి మాట్లాడేది ఏంటంటే వీళ్ళు కలెక్షన్స్ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు కాబట్టి నార్మల్గా ఉంటుంది. మీ స్పీచెస్కి సపరేట్గా ఒక ఫ్యాన్ ఫాలో అయ్యింది. యాక్చువల్గా ఎస్కేఎన్ గారి స్పీచ్ అంటే కూడా మీరు మిగతా యూట్యూబ్ చూసినా అయితే ఏం చూసినా కూడా పెరుగుతుంటుంది నెంబర్. యాక్చువల్గా ఈయన ఏదో మాట్లాడతారు వదులుతారు అన్నట్టు. ఏంటిదా అంత పవర్ఫుల్? అంటే ఒక చాలా మంది ఆఫ్టర్ బండ్ల గణేష్ తర్వాత మిమ్మల్ని పోలుస్తున్నారు చాలా మంది. ఇండస్ట్రీలో రాకముందే నేను తెలుగు ఎస్ఏ రైటింగ్ స్టేట్ ఫస్ట్, ఎలక్ట్రిషియన్ వక్తృత్వ పోటీలు అంటారు కదా, వాటిలో కూడా నేను స్టేట్ ఫస్ట్. ఇంటర్ కాలేజ్ ఛాంపియన్షిప్ లో గుంటూరు, పరచూరు, ఇలా విజయవాడ, సిద్ధార్థ కాలేజ్, సృజనవచ్చు ఇట్లా జరిగినట్లో నేను చాలాసార్లు స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, ఇలా స్టేట్ లెవెల్. నాకు రైటింగ్ ఇష్టం, నేను రాసుకుంటుంటాను. బేసికలీ నాకు కథలు రాసుకోవటం, డైలాగ్స్ ఇవన్నీ నాకు చాలా గ్రిప్ ఉన్న ఇది. సో నేను చూసినప్పుడు ఎప్పుడు డైరెక్టర్ హైలైట్ అవుతారు, హీరోయిన్లు హైలైట్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ వర్క్ అంటే విజిబుల్ గా ఉంటది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఎక్కడ హైలైట్ అయ్యారు. సో వాళ్ళందరినీ ఒక తీసుకొచ్చే ప్లేట్ లో పెట్టేది ప్రొడ్యూసర్. ఎప్పుడు ప్రొడ్యూసర్ కనిపించడం ఏంటని. సో ఐ వాంట్ ప్రొడ్యూసర్ ఆల్సో ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్. సో నేను ప్రొడ్యూసర్ని హాయ్ అని చెప్తే ఎవరు ఉండదు. సో ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అండ్ ఆ ప్రొఫెషన్ కూడా ఇది అనేది తీసుకురావాలి అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నాను. మాట్లాడేది ఆ మాట్లాడటంలో కొంచెం అది విట్టిగా మాట్లాడటం, కొంచెం పంచ్ డైలాగ్స్ ప్రాస్ మాట్లాడటంలో అది అనుకోకుండా వైర్లే. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అదొక ప్రశాంతత ఉండేది. ఇప్పుడు నాకేమన్నా బయట పబ్లిక్ అయితే ఎవరో ఒకళ్ళు అంటే అది ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఓ ప్రైవసీ అనేది పోయింది.